యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనము దేవుని ప్రేమను ఎరిగి ఆయన నమ్ముకుని ఉన్నాము. తన ప్రేమను గురించి దేవుడు సందేహానికి తావులేనంత విధముగా ఆయన రుజువును చూపించాడు. కాబట్టి ఆయన ప్రేమను ఎప్పుడు శంకించకూడదు. మనపైకి, మన కుటుంబంపైకి, మన సన్నిహితులపైకి ఎన్ని కష్టాలు, బాధలు, హింసలు వచ్చినా దేవుని ప్రేమపైనే మనము ఆధారపడాలి. అది ఎప్పుడు మనల్ని విఫలము కానివ్వదు. ఆ ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడం మాత్రమే కాదు, అద్భుత రీతిలో ఆయన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ అంటే ఏమిటో మనందరికీ కూడా తెలిసింది. ఆమేన్.